మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. ఏపీలో ఇక క్వాలిటీ మద్యం రాబోతోంది. మొత్తం సిస్టమ్ను క్లీన్ చేశాం. ఇక సరసమైన ధరలకు అదిరిపోయే మద్యం మీ సొంతం. ఇలా కొన్ని రోజులుగా ఏపీలో సీఎం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెబుతూ వస్తూ ఉన్నారు ఇది. బట్ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఏపీ సర్కారుకు షాక్ తగులుతోంది. అసలు వైన్ షాప్స్ను దక్కించుకోవడానికి ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదట. కాసులు కురిపిస్తుందనుకున్న విధానం కాస్త ఈగలు తోలుకునే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఏపీలో ప్రభుత్వం మద్యం దుకాణాలు రద్దయ్యాయి. వాటి ప్లేస్లో ప్రైవేట్ వైన్స్ రాబోతున్నాయి. వీటిని దక్కించుకోవడానికి పాత పద్ధతిలో అప్లికేషన్స్కు పిలుపునిచ్చింది ప్రభుత్వం. బట్ అంత పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఇక్కడ షాక్. ఈ నెల 11న వైన్ షాపులు వేలాన్ని నిర్వహించబోతున్నారు. కానీ టైం దగ్గర పడుతున్నా అంతగా పోటీ లేదు. నిజానికి ఫస్ట్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. ఏపీలో ఉన్న మొత్తం వైన్ షాపులు 3,396, కానీ ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్స్ మాత్రం జస్ట్ 8,000కు పైగా మాత్రమే. అంటే ఒక్కో షాప్కు యావరేజ్గా 3 టెండర్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్, ఆశావాహులు సిండికేట్లుగా మారడం. సెకండ్, ఇతరులు ఎవ్వరూ పోటీకి రాకుండా అడ్డుకోవడం. థర్డ్, స్థానిక ప్రజాప్రతినిధుల బెదిరింపులు. ఇలా కొన్ని కారణాలతో అప్లికేషన్స్ వేయడానికి తటపటాయిస్తున్నారు ఆశావాహులంతా. నిజానికి లిక్కర్ను ఓ ఆదాయ వనరుగా చూస్తారు. ఇటు బిజినెస్ చేసేవాళ్ళైనా సరే, అటు ప్రభుత్వాలైనా సరే. ఒకప్పుడు లిక్కర్ బిజినెస్ చేసేందుకు ఎగబడేవారు. కానీ జగన్ సీఎం అవడంతో సీన్ అంతా మారిపోయింది. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది. దీంతో చాలామంది తమ ఆదాయ వనరులను కోల్పోయారు. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో ప్రభుత్వం మద్యం దుకాణాలను రద్దు చేశారు. పాత విధానాన్ని తీసుకొచ్చారంటే బిడ్డింగ్ వేసి కోట్ చేసేవారిని బట్టి లాటరీ టికెట్ల ద్వారా వాళ్ళకి ఆ లైసెన్స్ని ఇస్తారు. సో మళ్ళీ చాలామంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో, అంటే విజయనగరం లాంటి ఏరియాల్లో విపరీతమైన పోటీ ఉండగా, మరికొన్ని జిల్లాలు లైక్ మన్యం లాంటి జిల్లాల్లో అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, టీడీపీ ఎమ్మెల్యేలు వ్యాపారులను బెదిరించడం, షాప్ దక్కించుకుంటే తమకు వాటా ఇవ్వాల్సిందే అని ఇప్పుడే బేరసారాలు చేయడం, లేదా అసలు టెండర్లలోనే పాల్గొనొద్దని వార్నింగ్లు ఇస్తున్నారట. ఇది అక్కడ వినిపిస్తున్న మాట. దీంతో వ్యాపారులు అడుగు ముందుకు వేయాలంటే భయపడిపోతున్నారట. అయితే ఇవి గుసగుసలని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే ఏకంగా సీఎం చంద్రబాబు వరకు చేరింది ఈ విషయం. ఎమ్మెల్యేలను గుర్తించి వారికి ఫోన్లు చేయాలని నేతలకు చంద్రబాబు ఆదేశించారని తెలిసింది. అంతేకాదు, లాటరీ విధానంలో ప్రభుత్వం జోక్యం ఉండదని, ఆసక్తి ఉన్నవారంతా పాల్గొనాలని ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం 3 విధానాల్లో అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. లైసెన్స్ ఫీజు జనాభా ప్రాతిపదికన వసూలు చేస్తున్నారు. కొన్ని ఏరియాలో 50 లక్షల నుంచి 85 లక్షల మధ్య ఉంటుంది. కొన్ని ప్రీమియర్ షాపులకు ₹1,00,00,000 ఫీజుగా డిసైడ్ చేశారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఏపీలో లిక్కర్ టెండర్స్ వేసేందుకు తెలంగాణ ప్రజలు ఆసక్తి చూపించడం. అంటే ఇదేం కొత్త కాదు. ప్రతిసారి తెలంగాణ నుంచి చాలామంది ఏపీ బిడ్డింగ్లో పాల్గొంటారు. అలాగే ఏపీ నుంచి తెలంగాణ బిడ్డింగ్లో పాల్గొంటారు. మరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇక ముందైనా వ్యాపారులు ముందుకు వస్తారో లేదో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.